ఆమె ట్రాన్స్జెండర్. జీవితంలో ఆమె పడిన అవమానాలు, కష్టాలు తనలో కసిని పెంచాయి. ఇప్పుడు ఆమె జీవిస్తున్న జీవితం ట్రాన్స్జెండర్స్కే కాదు, అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కష్టపడే తీరు ఆమెను ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తోంది. ఓవైపు జిమ్ ట్రైనర్గా, మరోవైపు యాక్టర్గా, 4 ఆటోలకు యజమానిగా, ముఖ్యంగా సేవకురాలిగా అందరి ప్రశంసలు పొందుతోంది. ఆమె యానీ మంగళూర్. ట్రాన్స్జెండర్స్ అంటే చాలామందికి చిన్నచూపు. వారు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, ఇవ్వకపోతే నానా రాద్ధాంతం చేస్తారు అనే పేరుంది. కానీ యానీ మంగళూర్ మాత్రం వాటన్నిటికీ విరుద్ధంగా బతుకుతూ పేదలకు సాయం చేస్తోంది. కర్ణాటకలోని రాయచూర్లో పేద కుటుంబంలో పుట్టిన అజిబాబు మాట తీరు, నడక అమ్మాయిలను పోలుండేది. దీంతో స్కూల్ రోజుల నుంచే అవమానాలు, వెక్కిరింపులు తప్పలేదు. వాటన్నిటినీ భరిస్తూ మంగళూరులో డిగ్రీలో చేరాడు. అక్కడ కూడా తనకు అవమానాలు తప్పలేదు. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో వాళ్లు ఆటో ఆపేవారు కాదు. దీంతో నడుచుకుంటూ ఇంటికి వెళ్లేవాడు. ఇలా తనకెదురైన కొన్ని చేదు అనుభవాలు చదువును దూరం చేశాయి. చదువు మధ్యలోనే ఆపేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరాడు. జెండర్ చేంజ్ సర్జరీ తర్వాత యానీ మంగళూరుగా మారింది. ట్రాన్స్జెండర్స్ పట్ల ఉన్న అభిప్రాయం వల్ల ఆమెకు సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైంది. ఉద్యోగం చేద్దామన్నా ఇచ్చేవారు కరువయ్యారు. ఏం చేయాలో తెలియక భిక్షాటన చెయ్యాల్సొచ్చింది. తర్వాత ఆ జీవితం వద్దనుకొని తను అవమానం పొందిన చోటే తిరిగి గౌరవం పొందాలనుకుంది. ఆమె పడిన కష్టాలు, అవమానాలే తనలో ఆ సంకల్పాన్ని పెంచాయి. ఓ ఆటో కొనుగోలు చేసింది. అదే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. అలా మరో 3 ఆటోలు కొనుగోలు చేసి ఇతరులకు ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగింది. ట్రాన్స్జెండర్లతో పాటు గర్భిణులు, వృద్ధులకు అండగా నిలుస్తోంది. తన ఆటోలు నడిపేవారికి ట్రాన్స్జెండర్లు, వృద్ధులు, గర్భిణులను ఫ్రీగా ఎక్కించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పాటు పేదలకు, ఆస్పత్రుల్లోని రోగులకు అన్నదాన కార్యక్రమాలతో పాటు తోచిన సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటోంది యానీ. యానీ నటి కూడా. శివలీల అనే కన్నడ మూవీలో విలన్గా నటించి ప్రశంసలు పొందింది. ఒక జిమ్ ట్రైనర్గా పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఇలా వాటన్నిటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు సాయం చేస్తూ ట్రాన్స్జెండర్ అనే పదానికి కొత్త నిర్వచనం చెబుతోంది యానీ. ట్రాన్స్జెండర్స్, వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలన్నదే తన లక్ష్యమని అంటోంది యానీ. మిగతా ట్రాన్స్జెండర్స్లా కాకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్న యానీ తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.